నమస్కారం చందు ఆర్కే న్యూస్ కి స్వాగతం. హెడ్లైన్ చూద్దాం. సానుభూతి కోసమే గులకరాయి డ్రామా కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం నియోజకవర్గం దోర్నాలలో అట్టహాసంగా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ప్రారంభం. ఎన్నికల ప్రచార జనచైతన్య రథయాత్ర కార్యక్రమాన్ని ప్రారంభించిన బూరుగుపల్లి శేషారాం. ఇంటింటా ప్రచారం నిర్వహించిన బండి సంజయ్. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం నియోజకవర్గం దోర్నాల మండల కేంద్రంలో కార్యకర్తల ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో వైసీపీ ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి తాటిపత్తి చంద్రశేఖర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ గతంలో ఎప్పుడూ లేని విధంగా ప్రస్తుత ప్రభుత్వంలో తమ కుటుంబాలకు ఎంతో మేలు జరిగిందన్నారు. తమ పిల్లలు ఉద్యోగాలు స్థిరపడ్డారని వారు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి అందించిన పథకాలతో తమ కుటుంబాలను ఒక దీపం వెలిగించాయని, గత ప్రభుత్వం కన్నా ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేదోడు వాదోడుగా నిలిచారని, జగన్మోహన్ రెడ్డిని రెండోసారి ముఖ్యమంత్రిగా చూడడమే తమ చివరి కోరికని వారు జై జగన్ అనే నినాదాలతో హోరెత్తించారు. ఈ కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు. అసెంబ్లీ నియోజకవర్గానికి జగనన్న సైనికుడిగా, మీకు సేవకుడిగా, ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి నామినేషన్ వేసే గడువు దగ్గరికి వచ్చింది. అన్న సమక్షంలో డేట్ ప్రకటిస్తే బాగుంటుందని మన వాళ్ళు అన్నారు. 24వ తారీఖు మీ అందరి కరతాళ ధ్వనుల మధ్య, మీ అందరి ప్రేమ మధ్య, మీ అందరి ఆప్యాయత మధ్య, మీ అందరి అభిమానం మధ్య మీలో ఒకటిగా, సామాన్యుడిగా, జగనన్న సైనికుడిగా, సేవకుడిగా నామినేషన్ వేయడానికి సిద్ధం అవుతున్న సందర్భంగా మీ అందరికి ఇదే నా ఆహ్వానం. పెద్ద ఎత్తున తరలి వచ్చి 24వ తారీఖు రోజు నామినేషన్ ప్రక్రియలో భాగస్థులవ్వాలని కోరుకుంటూ, ఆహ్వానిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం నియోజకవర్గం దోర్నాల్లో అట్టహాసంగా కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని నాయకులతో కలిసి కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి అజితారావు ప్రారంభించారు. ఈ సందర్భంగా సుమారు 100 కుటుంబాలు టీడీపీ, వైసీపీ నుండి కాంగ్రెస్ పార్టీలో చేరాయి. ఈ సందర్భంగా మాట్లాడుతూ కార్యకర్తలకు నాయకులు ఎల్లప్పుడూ అండగా ఉంటారని, కార్యకర్తల సంక్షేమం కోసం వారి అభివృద్ధికి బాటలు వేసేందుకు నిరంతరం పాటుపడతానని అన్నారు. గత 2 సార్లు ఓటమి చవిచూసి మళ్లీ 3వసారి ఎర్రగొండపాలెం ప్రజలపై నమ్మకంతో పోటీలో నిలవడం జరిగిందని, ఒక అవకాశం ఇచ్చి తమను గెలిపించాలని కోరారు. వివిధ గ్రామాల నుంచి, వివిధ పంచాయతీల నుంచి వచ్చిన నాయకులకు, మండల నాయకులకు, అన్ని పార్టీల తారతమ్యం లేకుండా మరి నా అభ్యర్థిత్వాన్ని బలపరచడానికి నా వెంట ఉండి నన్ను బలపరిచి ఈసారి ముందుకు నడిపించాలి. 2 సార్లు ఓడిపోయినా కానీ, కుట్రపూరితమైన వంచన చేసి మోసపోయినా కానీ మరి నా వెనుకను నిలబడి ఈసారి నిలబడతాము, మీ వర్గం వారు, మీ ప్రజలు మీతోనే ఉన్నారని నన్ను బలపరచడానికి ఈరోజు గవర్నర్ నడిబొట్టులో ఈ యొక్క ఆఫీసు స్వచ్ఛందంగా ఓపెన్ చేసుకోవాలని నన్ను ఆహ్వానించిన నా తోటి సోదరులందరికీ పేరు పేరున అన్ని విధాలుగా నా వెన్నట్టుండే ప్రతి ఒక్కరికి మొట్టమొదట ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. ఒక మాట నేను చెప్తా ఉన్నాను ఏంటంటే, మనకి సమయం తక్కువ ఉన్నది, అలాగే కష్టమైన సమయం ఉన్నదని కూడా మీకు వెనకంజ లేకుండా నేను చెప్తా ఉన్నాను. నేను వచ్చి 5 రోజులు 10 రోజుల నుంచి నేను చూస్తూ ఉన్నాను. నాకు అభ్యర్థిత్వం అనేది కాంగ్రెస్ పార్టీకి అధికారికంగా ప్రకటించిన తర్వాత నుంచి వెంటనే అన్ని పార్టీల వారు అప్రమత్తమై నాకు ఇబ్బందులు కలిగించడం. డోన్ నియోజకవర్గంలో కమలాపురం సర్పంచ్ అర్జున్ రెడ్డి తన అనుచరులతో కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి సమక్షంలో టీడీపీలో చేరారు. ఈ సందర్భంగా 500 కుటుంబాలకు టీడీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఇక రాబోయే రోజుల్లో భారీ ఎత్తున చేరికలుంటాయని అర్జున్ రెడ్డి అన్నారు. అర్జున్ రెడ్డి వైసీపీలో చేరి 13 నెలలు కాకముందే సొంత గుట్టుకి టీడీపీలోకి తిరిగి వచ్చారు. రోజుకి వైసీపీ నుంచి టీడీపీలోకి చేరికలు పెరగడంతో వైసీపీ కార్యకర్తలు ఆలోచనలో పడ్డారు. ఎక్కడ అభివృద్ధి లేదు, అన్ని చోట్ల విద్యార్థుల తెలియజేస్తున్నారు. ముఖ్యంగా మహిళలు కార్యక్రమం మన విధుకు అభివృద్ధి మాట్లాడుతున్నాం. మంత్రి ఈరోజు ప్రజలు బ్రహ్మాండంగా మామూలు చూస్తారు. మాకు 5 ఏళ్ళు మేము చాలా నష్టపోయాం, అన్ని రకాల నష్టపోయాం. మేము మా గ్రామంలో రైతుల బతుకులు నష్టపోయినాయి, ఆడవాళ్ళు దిక్కులు లేక నీళ్ళు లేక ఆడపడలాడిపోతున్నాం. ఇవన్నీ గుర్తుపెట్టుకొని గతంలో తెలుగుదేశం పార్టీ మా కుటుంబం కార్యక్రమం చేసి కాబట్టి ఎవరు నష్టపోకుండా, ఏ కూడా నష్టపోకుండా వ్యాపారస్తులు కానివ్వండి, వైద్యులు కానివ్వండి, అన్ని రకాల
ఎవరైతే మెంబర్స్ ఉన్నారో వాళ్ళకి ఇబ్బంది లేకుండా మేము వాళ్ళతో ఉండి అంత ముందుకు వెళ్ళాం. ఈ 10 సంవత్సరాల్లో వాళ్ళకి బాగా అర్థమైపోయింది. ఈరోజు నడుతున్న మంత్రిని ఈ మనిషి డబ్బుసుకుపోయి రాజ్యాంగకుండా జనాన్ని కొనే ప్రయత్నం చేస్తారు. ఇది పద్ధతి కాదు. ఇది ఏదైనా డబ్బు ఎక్కువ అంటే అక్కడ తప్పదు కాబట్టి అప్పుడు ఆ డబ్బుతో రైతులను కానీ ఓటర్ కొనే పరిస్థితి ఏర్పడింది. కానీ మామూలు ఎవరు డబ్బులు ఇవ్వకపోదు. అభివృద్ధి లేక అల్లాడిపోతుంటే తప్పకుండా మళ్ళీ మేము కోట్లో వచ్చాం కాబట్టి తెలుగు వచ్చాం కాబట్టి తప్పకుండా అంతా మమ్మల్ని ఆకర్షిస్తారు. పెద్ద ఎత్తున రోడ్లో వైకాపా ఖాళీ అవుతుంది. ఎక్కడ సంబంధం లేదు. ఆయన మాట్లాడుతున్నాడు. నేను పురుషుడు ఎక్కిస్తున్నా, దయచేసి నిన్న కూడా మా మీద అక్కడ కేసు పెట్టారు. ఆ కేసు భయపడడం, దయచేసి మీ వ్యక్తిగత పొంది పెడుతున్నా, వచ్చేది మా ప్రభుత్వమే. ఎవరైతే ఇప్పుడు సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళకు తప్పకుండా దానికి పనిష్మెంట్ ఉంటుంది. ఇప్పుడైనా కళ్ళు చేసుకొని ఒక ఆఫీసర్గా పాఠశాల లేకుండా పోవాలని కూడా నేను మీ తరఫున తెలియజేస్తున్నా. లేకపోతే తను ఇబ్బంది పడతారు, అన్యాయం కేసు పెడతారు. చేతగాక కేసు పెట్టి ఏమైతే భయపడదు. నా కార్యకర్త కాపాడే బాధ్యత నాది, మేము కాపాడుతాం. మేము భయపడే పర్లేదు. తినడం ఎంతో సంతోషకరం. ఎందుకంటే వైఎస్ఆర్సీపీలో కష్టపడిన నాయకులకు విలువ లేదు. 2014 నుండి ఆయన ఎమ్మెల్యే కాక ముందు నుండి ఎంతో కష్టపడి ఎన్నో డబ్బులు సొంత కష్టం చేసిన డబ్బులు కూడా ఖర్చు పెట్టి దాదాపు ₹1 కోటి దాకా ఆయన ఎమ్మెల్యే కాక ముందుకు లోకల్ బాడీ ఎలక్షన్లకు నేను దాదాపు ₹1 కోటి ఖర్చు పెట్టడం జరిగింది. ఆ తర్వాత ఆయన ఎమ్మెల్యే కావడం జరిగింది. సరే నేనే అప్పుడున్న కొద్ది ఇబ్బందుల వలన నేను టీడీపీలోకి వచ్చిన తర్వాత వచ్చేసి నన్ను మళ్ళా అట్లా పార్టీలో ఉండి నష్టపోయినా తర్వాత ప్రతిపక్షంలో 4 ఏళ్ళు నాకు అనేక ఇబ్బందులకు గురి చేసినారు లోకల్ లీడర్లు, వైఎస్ఆర్ లీడర్లు, లోకల్ లీడర్లలో వాళ్ళ టీఏలతో ఎన్నో ఇబ్బందులు పెట్టడం జరగడం, ఎన్నో నష్టాలు జరగడం. తర్వాత నన్ను మళ్ళా పార్టీలోకి ఆహ్వానిస్తే సరే అంత పెద్ద గౌరవంతో పెంచినాడు కదా అని పోయిన తర్వాత ఎటువంటి గౌరవం జరగలేదు. అక్కడ అన్యాయమే, ఏ మాత్రం గౌరవం లేకనే నేను ఇక్కడ వచ్చిన. తర్వాత కోట్ల కుటుంబంలో అయితే నేను 10 మందికి సాయం చేయగలుగుతాను, నేను కూడా బాగుంటాను, నా గ్రామం అభివృద్ధి చేసుకుంటాను, నా కాలనీ కూడా అభివృద్ధి చేసుకుంటానని కోట్ల మీద పూర్తి విశ్వాసంతో నమ్మకంతో నేను చేరడం జరుగుతుంది. డోన్ పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో జాతీయ ఉపాధ్యక్షులు కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సానుభూతి కోసమే గొలకరాయి డ్రామా ఆడుతున్నాడని కోట్ల అన్నారు. 5 ఏళ్లలో సీఎం జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో ఒక్క పరిశ్రమ కానీ ఒక్క ప్రాజెక్ట్ కానీ పూర్తి చేస్తాడని ప్రశ్నించారు. 5 ఏళ్ల పాలనలో జగన్మోహన్ రెడ్డి ప్రజలకు చేసింది ఏమీ లేదన్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చేపట్టిన బస్సు యాత్రలో ఎన్నికల ప్రచారంలో ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత ఉందన్నారు. కోడికత్తి డ్రామా, బాబాయిని చంపి గుండెపోటు డ్రామా, గొలకరాయి డ్రామాలు ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరన్నారు. గతంలో కూడా గత ఎలక్షన్ ముందు వైజాగ్ ఎయిర్పోర్ట్లో సానుభూతి కోసం కోడికత్తి ఎయిర్పోర్ట్లో ఒక అమాయకుడు దాడి చేశారని చెప్పి అట్లా అమాయకుడు ప్లాన్గా చెప్పి సింపతి కోసం రామేశాడు. ఈరోజు మళ్ళీ 5 సంవత్సరాల్లో ఎటువంటి అభివృద్ధి జరగలేదు, ఏ కులం కూడా ఆయనకు సపోర్ట్ చేయడం తెలుసుకొని సానుభూతి కోసం రామాడాడు. అంతా సెక్యూరిటీ పెట్టుకొని పర్దాలు కట్టుకొని చెట్లు కొట్టేసి రకరకాల పోస్టర్లు పెట్టుకొని చుట్టూ ఆయన కార్యకర్త పెట్టుకొని చేసి డాడీ నోడుకుంటుంది. ఆ యంత్ర ఇది కొట్టాలంటే నిజంగా కొట్టాలంటే ఎవడైనా మనం చూస్తుంటాం, ఊళ్ళో చూస్తుంటాం, కొట్టాడు వాళ్ళు కోపంతో తాగి కొడతారు. ఇది ఎట్లా అంటారు? ఇది తాగి కొడితే ఇది వెళ్తుందా? కాబట్టి ఇప్పుడు ఇవన్నీ ఎలక్షన్లో ఓడిపోతానన్న భయంతోనే ఇవన్నీ క్రియేట్ చేస్తున్నారు. ఇట్స్ ఫ్యాక్ట్. అన్ని కులాల్లో మతాల్లో ఈ పార్టీ మీద వ్యతిరేకత పెరిగింది. వీళ్ళు చేసే అరాచకాలు, వీళ్ళు చేసే దౌర్జన్యాలకు నిన్న మొన్న ప్రకాశం జరిగింది. ఈయన శ్రీధర్ రెడ్డి ఒక ఈయన మనిషి ఒక లాస్ట్కి ఎప్పుడు ఒక వాట్సాప్ పేజ్ పెట్టాడు, 4 రోజుల్లో ఒక అభివృద్ధి జరగబోతుంది.
ఎలా వచ్చింది? జగన్ వారానికి రావడం జరిగింది. అంటే ప్రీ ప్లాన్. జగన్మోహన్ రెడ్డి ప్రీ ప్లాన్ గా టీం పెట్టుకొని అందులో పోలీసు అంత ఉంది. ముఖ్యమంత్రి మీద కొట్టాలనుకుంటే లేకపోతే నిజంగా ఉద్దేశం ఉంటే ఎవరిగానే అడగ కాబట్టి పూర్తిగంటలు రాసిపోయిందంటే ఎవరు మామూలుగా చెప్పేస్తే బ్రహ్మాండ పొడిస్తారు. ఆయన చూపిస్తే ఫస్ట్ సాక్షి చూపిస్తాడు. సాక్షి చెప్పలేదండి. ఏంటి దగ్గర పోతుంది? కరెంట్ ఎంత పోతుంది? కరెంటు మామూలుగా 9 hours మాత్రమే కరెంటు పోతుంది. లేదా టౌన్లో కరెంటు పోదు. అదే కరెంట్ ఎంత పోయింది? కరెంట్ పోయిన పరిచయం మనుషులు ఎట్లా వస్తామని నాటకం. ఇంతకుముందు కోడికి తిన్నప్పుడు వైజాగ్లో ట్రీట్మెంట్ చేయకుండా హైదరాబాద్కి వచ్చాడు. హైదరాబాద్ నేరుగా హాస్పిటల్ పడుకున్నాడు. ఇది మన రాష్ట్రం కూడా ఇంతకుముందు మన కేసీఆర్ చేశాడు. కేసీఆర్ కూడా అరెస్ట్ చేస్తే వచ్చి హాస్పిటల్ కూడా సిబ్బంది కోసం చేశాడు. సిబ్బంది కూడా ఒకసారి పనిచేస్తుంది. పొద్దుపూట సిబ్బంది కోసం చేసిన రామదప్పుడు వచ్చి ఇప్పుడు అంత సింపతి ఉన్నప్పుడు మన ప్రజల రక్షణ ప్రజల ఇప్పుడు ఆయన తమ్ముడు ఉన్నాడు. తమ్ముడు మర్డర్ కేసులో ఏమైందండి? రమేష్ ఏమైంది? ఎందుకు చేయలేదు? అంటే జగన్ టైం చంద్రబాబు నాయుడు చేశాడు, లేదా బీజేపీ చేసింది, లేదా పవన్ కళ్యాణ్ చేశాడు. చెప్పారు పవన్ కళ్యాణ్ రాయించారంటే బీజేపీ కొట్టా. ఏది పవన్ కళ్యాణ్కి బీజేపీ పనిలేదా? వాళ్ళు బీజేపీ అంటే ఫోన్ నుండి వాళ్ళకి నాటకపడే పని ఏముంది? ఈరోజు బీజేపీ మేము కలిసి స్వీప్ చేస్తున్నాం. రాష్ట్రం కానీ దేశాలు స్వీప్ చేస్తున్నాం. మేము మాకు అవసరం పెట్టింది జగన్ మీద రాలేదు, అవసరం లేదు మాకు. అంటే ఈ 3 కలిసి ఆయనకు కడుపు కాలుతుంది. బీజేపీ సపోర్ట్ చేసి ఎంజాయ్ చేశాడు. కర్నూలు జిల్లా నందవరం మండలం దేశాయి నెట్వర్క్ అధినేత తెలుగుదేశం పార్టీ నాయకులు గురు రాజారా ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గురు రాజారా మాట్లాడుతూ అట్టడుగు కొరంలో జన్మించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పసితనంలో తాను చదువుకున్న బడిలోని అంటరంతనాన్ని చవిచూశాడన్నారు. అడుగడుగున వివక్షను ఎదుర్కొన్నాడని, అంత మాత్రాన కుంగిపోలేదని, దుర్భర పరిస్థితులను ఎదురుతేనే విదేశాల్లో ఉన్నత చదువులు చదివారని, స్వదేశానికి తిరిగి వచ్చాక స్వాతంత్ర పోరాటంలో తన వంతు పాత్ర పోషించారన్నారు. రాజ్యాంగ రచనలో కీలక పాత్ర పోషించి ప్రపంచ దేశాల్లోని భారతదేశానికి ఆదర్శవంతమైన ప్రజాస్వామిక రాజ్యాంగాన్ని రచించి నిర్మించి ప్రతి పౌరుడికి స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వాలకు పునాదులు వేశారని ఆయన అన్నారు. ముఖ్య కారణం చాలా మంది బడుగు వర్గాలను హీనంగా చూడడం, ఇలాంటివి లేకుండా భారతదేశంలో అతిపెద్ద ప్రజాస్వామ్యమైన భారతదేశంలో సమానత్వాన్ని నెలకొల్పాలని చెప్పేసి ఆయన చాలా పోరాటాలు కూడా చేశారు. మరి గాంధీ గారితో కలిసి కూడా ఈయన చాలా పోరాటాలు చేశారు. తర్వాత ఈయన 1956లో మరి స్వర్గస్థులు అవడం జరిగింది. మరి ఈయన చేసిన ఎన్నో సంస్కరణలు భారత రాజ్యాంగానికి చాలా ముఖ్యమైనగా ఉన్నాయి. అలాగే 470 ఆర్టికల్స్ని ఈయన ప్రవేశపెట్టడం జరిగింది. అందులో మళ్ళీ 25 భాగాలుగా విభజించడం జరిగింది. మరి అన్ని కులాల వారికి, అన్ని మతాల వారికి మరి ఈయన ఆదర్శంగా నిలిచి ఈయన యావత్ భారతదేశానికి కూడా ఒక అందరి ఆమోదయోగ్యంగా రాజ్యాంగాన్ని నిర్మించడం జరిగింది. మరి ఇప్పుడు మన భారతదేశంలో ఈయన ఒక మతానికి, ఒక జాతికి సంబంధించిన వ్యక్తి కాదు. ఈయన ప్రతి ఒక్కరికి, మన భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుడు, మరి భారత పౌరుడు గౌరవించదగ్గ వ్యక్తి. రాష్ట్ర ముఖ్యమంత్రిపై దాడి చేయడం అనైతికమని రాష్ట్ర పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ ప్రభుత్వ సలహాదారుడు పోతిరెడ్డి నాగార్జున రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సిద్ధం సభలు విజయవంతమైన తర్వాత బస్సు యాత్రలో ప్రజలు అపూర్వ స్వాగతం పలుకుతూ జనసముద్రాన్ని తలపిస్తూ వైఎస్ఆర్ పార్టీ మళ్లీ రెండోసారి అధికారంలోకి వస్తుందని తెలిసి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై హత్యాయత్నం జరిగిందన్నారు. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని దేశ ప్రధాని నరేంద్ర మోడీ, ఇతర రాష్ట్ర ముఖ్యమంత్రి నాయకులు ఈ సంఘటనను ఖండించడం జరిగిందని, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా జరిగిన సంఘటనకు ఆందోళన పడుతున్నారన్నారు. నిన్నటి రోజు విజయవాడలో బస్సు యాత్రలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పైన రాళ్ల దాడి చేయడం, అది చాలా దుర్మార్గమైన చర్య. ఆయనను హతమార్చేదానికి చేసిన కుట్రలో భాగంగానే జరిగింది. ఎందుకంటే కంటి పైభాగంలో
జరిగింది. అది కంటికి జరిగిన లేదు కర్తకు జరిగిన మనిషి చనిపోయే పరిస్థితి ఉంది. కాబట్టేసి ఇది ఉద్దేశపూర్వకంగా చేసిన పనే తప్ప ఇంకొకటి కాదు. ఎందుకంటే సిద్ధం సభలకు జగనన్న పెట్టినటువంటి సభలన్నీ కూడా బాగా సక్సెస్ అయి విజయవంతంగా జన సముద్రాన్ని తలపించే విధంగా ఉంటే మళ్ళీ బస్సు యాత్రలో అంతకంటే ఎక్కువగా జనం రావటం ఇవన్నీ ఓర్వలేకనే నిన్న చంద్రబాబు నాయుడు గారు ఒక మాజీ ముఖ్యమంత్రిగా 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డిని సంబోధిస్తూ ఒక దున్నపోతు ఉంది, 5 ఏళ్ల నుంచి పరిపాలిస్తా ఉంది, రాళ్లతో కొట్టండి అని చెప్పడం జరిగింది. అది చెప్పిన తర్వాతనే మళ్ళీ సాయంత్రం 7 కల్లా ఈ విధమైనటువంటి పరిస్థితి రావడం కూడా జరిగింది. ఇది ప్రోత్సహించి చంద్రబాబు నాయుడు గారు చేస్తూ మళ్ళీ ఈ రోజు ఎవరు చేసినారో వాళ్ళపైన చర్య తీసుకోండి అని చెప్పేసి శ్రీరంగ నీతులు చెప్పడం జరుగుతూ ఉంది. ఎప్పుడు చూసినా కూడా చంద్రబాబు నాయుడు చెప్పేది ఒకటి చేసేది ఒకటి అనేది ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా తెలుసు. మరి నరేంద్ర మోదీ గారు కూడా ఈ సంఘటనను ఖండించడం, మరి ఇతర రాష్ట్ర ముఖ్యమంత్రులు కూడా జగన్పై దాడిని ఖండించడం కూడా జరిగింది. కానీ లోకేష్ బాబు అయితే మరీ విచిత్రంగా అది వచ్చి మన సీఎం క్యాంప్ ఆఫీసు నుంచి వచ్చిందని చెప్పేసి చెప్పడం కూడా జరుగుతూ ఉంది. మళ్ళీ ఈ విధంగా వాళ్ళు కామెంట్లు చేయడం, మరే విధంగా ఎగతాళిగా మాట్లాడటం ఇవన్నీ చూస్తూ ఉంటే నిజంగా ఎంత బాధేస్తుందంటే, ఒక నిజంగా జరిగే ఉంటే కంటికే జరిగే ఉంటే ఎవరన్నా కావాల్సిగల చేసుకుంటారా? అంబేద్కర్ 133 జయంతిని ఇఫ్టు అనుబంధ అభ్యుదయ పెయింటర్స్ అండ్ ఆర్టిస్ట్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఇందిరానగర్ మరియు బసిరెడ్డిపేటల నందు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ భారతదేశంలోని అన్ని వర్గాల ప్రజానీకానికి హక్కులు అవకాశాలతో ఉన్నతాశయాలతో కూడిన రాజ్యాంగాన్ని పాలకులు తమ స్వార్థపూరిత ఆలోచనలతో దుర్వినియోగం చేశారని, తమ తప్పులు కప్పిపుచ్చుకునేందుకు రాజ్యాంగంలోని సాంకేతిక అంశాలను ఉపయోగించుకుంటున్నారన్నారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు పాల్గొన్నారు. నిడదవోలు మండలం అట్లపాడ గ్రామంలో నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీనివాస్ నాయుడు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశంలోని ఏ రాష్ట్రం ముఖ్యమంత్రి చేయనంత అభివృద్ధి సంక్షేమ పథకాలను అందిస్తుందని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక్కరేనని అన్నారు. కుల మత రాజకీయాలకు అతీతంగా లంచాలకు తావు లేకుండా పేదలకు అందిస్తున్న సంక్షేమ పథకాలు చేసిన అభివృద్ధి పనులే వైఎస్ఆర్సీపీ పార్టీకి ఘన విజయాన్ని అందిస్తాయన్నారు. 2 ఓట్లు ఫ్యాన్ గుర్తుకే వెయ్యాలని ఓటర్లను అభ్యర్థించారు. నిడదవోలు నియోజకవర్గంలోని 17వ వార్డు సబ్బరాజ్పేటలో తెలుగుదేశం, జనసేన మరియు భారతీయ జనతా పార్టీల ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచార జనచైతన్య రథయాత్ర కార్యక్రమాన్ని బూరుగుపల్లి శేషారావు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నిడదవోలు నియోజకవర్గం ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కందుల దుర్గేష్, నిడదవోలు నియోజకవర్గం తెలుగుదేశం, జనసేన పార్టీల సమన్వయకర్త BVSN ప్రసాద్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. కమలం ఎంపీ అభ్యర్థి ఏమో పురంధరేశ్వర గారు, ఎమ్మెల్యే అభ్యర్థి వీర సురేష్ గారు. ఒకటి కమలానికి ఒకటి కాదు, నేను చెప్తాను. గాజు గ్లాస్కి కమలానికి మన సురేష్ గారు ఎమ్మెల్యే అభ్యర్థి, ఒక ఓటు గాజు గ్లాస్కి, ఇంకో ఓటు కమలానికి. మీరు ఎడ్యుకేట్ చేయాలి అందరినీ, పీపుల్ని. అంటే సైకిల్ ఉండదు, అందుకని కమలానికి ఒక ఓటు, గాజు గ్లాస్కి ఓటు. మీ అందరి భవిష్యత్తు కోసం, వాళ్ళకి మా భవిష్యత్తు అయిపోయింది. అది ఒక్కరికి 2 ఓట్లు ఇస్తారు. ఒకటేమో కమలానికి, ఒకటి గాజు గ్లాస్. తల్లి కమలానికి ఒక ఓటు, గాజు గ్లాస్. మన ఎమ్మెల్యే అభ్యర్థి సురేష్ గారు, ఒక ఓటు ఆయనకి, ఒక ఓటు పురంధరేశ్వర గారు. అందరికీ చెప్పాలి అంటే గుర్తు సైకిల్ కన్ఫ్యూజన్, అందుకని కమలం, గాజు గ్లాస్. మన ఎమ్మెల్యే అభ్యర్థి ఆయనకి ఇచ్చారు, ఎమ్మెల్యేగా జనసేనకి ఇచ్చారు. గాజు గ్లాసు దానికి వేసి గెలిపించుకోవాలి, మళ్ళీ మనం పనులు చేసుకోవాలి. అలాగే పార్లమెంట్కి వచ్చి కమలం,
ప్రతి ఒక్కరికి 2 ఓట్లు ఇస్తారు. ఒకటి కమలానికి, ఒకటి గాజు గ్లాస్. గుర్తు పెట్టుకుని అందరికీ చెప్పాలి మనం అందరం. తాడిపత్రి తెలుగుదేశం ఎమ్మెల్యే అభ్యర్థి జేసీ అశ్మిశ్రెడ్డి ఆదేశాల మేరకు పట్టణంలోని 2వ వార్డులో సూపర్ 6 పథకాలపై ప్రజలకు వివరిస్తూ తెలుగు యువత విభాగం ఇంటింటి ప్రచారం చేశారు. ఈ సందర్భంగా టీడీపీ పట్టణ అధ్యక్షులు వెలిగండ ఆదినారాయణ, బీసీసీఎల్ అధ్యక్షుడు తెరంపురం నీలకంఠ ఆధ్వర్యంలో 2వ వార్డులో ఇంటింటికి తిరుగుతూ వచ్చే ఎన్నికల్లో జేసీ అశ్మిశ్రెడ్డి సైకిల్ గుర్తుకు ఓటేసి గెలిపించి యాడికి మండల అభివృద్ధికి సహకరించాలని, అలాగే చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే సంక్షేమం మరియు అభివృద్ధి రెండూ సాధ్యమవుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఇంటింట ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి బండి సంజయ్ని 2 లక్షల మెజార్టీతో గెలిపించాలని అన్నారు. ప్రచారంలో వినూత్నమైన స్పందన ఉందని, ప్రజలు ఎవరిని కలిసినా ఎంపీగా బండి సంజయ్ గెలుపు ఖాయమనే మాట వినబడుతుందని అన్నారు. మరి ఈరోజు చూస్తూ ఉంటే దేశ ప్రజలందరూ కూడా గల్లీలో ఎవరున్నా సరే ఢిల్లీలో మాత్రం పెద్ద ఆయన మోడీ ఉండాలని చెప్పేసి అని ప్రజలందరూ కంకణబద్దులై ఉన్నారు. మరి అదేవిధంగా కరీంనగర్ పార్లమెంటు సభ్యుడైనటువంటి శ్రీ బండి సంజయ్ కుమార్ గారు దేశంలో మోడీ ఉండాలి, కరీంనగర్ మాత్రం బండి సంజయ్ అని ఉండాలని చెప్పేసి అనే ఉద్దేశంతో ఈరోజు కరీంనగర్ పార్లమెంటు పరిధిలో ప్రతి బూత్లో ఇంటింటి ప్రచారంలో భాగంగా ఈరోజు గంభీరావుపేట మండల శాఖ ఆధ్వర్యంలో ప్రతి గ్రామంలో ఇంటింటికి ప్రచారం చేయడం జరుగుతుంది. మరి దేశంలో నరేంద్ర మోడీ చేసినటువంటి సుపరిపాలన, అదేవిధంగా దేశ ప్రజలకు అనేక సేవలు చేసింది కాబట్టి దేశ ప్రజలంతా ఎలక్షన్స్ ఎప్పుడు వస్తాయి, మోడీ గారిని ఎప్పుడు గెలిపించుకుందామని ఒక సిద్ధంగా ఉన్నారు కాబట్టి దాన్ని దృష్టిలో ఉంచుకొని మేము ఈసారి కరీంనగర్లో బండి సంజయ్ గారిని భారీ మెజారిటీ దరిదాపుగా 2 లక్షల మెజారిటీతో గెలిపిస్తామని తెలియజేస్తూ మరి ఇంటింటి ప్రచారం చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ప్రతిపక్షాలు నిలబడాలంటేనే భయపడేటువంటి పరిస్థితి ఉన్నది ఇలా బండి సంజయ్ గారి మీద. ప్రజలు మొత్తం ఏకంగా బండి సంజయ్కి యునానిమస్ చేసే విధంగా ఉన్నదని చెప్పేసి అని జనమే చెప్తున్నారు కాబట్టి దాన్ని ఈరోజు ప్రతి ఇంటికి పోయినా కూడా ఎవరిని నోటికి విన్నా కూడా అయోధ్య రామ మందిరము, అదేవిధంగా ఉచిత బియ్యమే కానీ అదేవిధంగా అనేక చేసినట్టు సంక్షేమ పథకాలు ఇలా తెలియజేస్తూ ఉన్నారు కాబట్టి ప్రజలందరూ కూడా బండి సంజయ్ గారిని భారీ మెజారిటీతో గెలిపిస్తారని మేము ఈ సందర్భంగా తెలియజేస్తూ భారత్ మాతాకి జై. 28వ వార్డు వెంకటాపురం శివాలయం నుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బుట్టాల ఎన్నిక రాష్ట్ర వీరశైవ లింగాయత్ కార్పొరేషన్ చైర్మన్ వై రుద్రగౌడ్, వార్డు కౌన్సిలర్ బజారీ పార్టీ శ్రేణులతో కలిసి ఇంటింట ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎన్నికలు దగ్గర పడడంతో టీడీపీ అధినేత చంద్రబాబు ఆ పార్టీ నేతలు ఆచరణ సాధ్యం కాని హామీలు ఇస్తారని, వాటిని నమ్మి మోసపోవద్దని బుట్టాల ఎన్నికన్నారు. వెంకటాపురం కాలనీ వాసులు ఘనంగా స్వాగతం పలికారు. కాలనీలో వృద్ధులు, మహిళలను ఆప్యాయంగా పలకరిస్తూ ఇంటింటికి వెళ్లి ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతిని మోపిదేవి మండల పరిధిలోని నాగాయతిప్పలో సర్పంచ్ గరికపాటి వెంకటేశ్వర ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. గ్రామంలోని అంబేద్కర్ విగ్రహానికి సర్పంచ్ వెంకటేశ్వరరావు, దివి మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ లింగం జగదీష్ కుమార్లు పూలమాలలతో నివాళులర్పించారు. అనంతరం గ్రామ సచివాలయం వద్ద ఏర్పాటు చేసిన గ్రామ సభలో అంబేద్కర్ చిత్రపటానికి సర్పంచ్ వెంకటేశ్వరరావుతో పాటు గ్రామ సచివాలయ ఉద్యోగులు పూలమాలతో నివాళి కట్టించారు. ఈ కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాల దిశగా నేటి యువత పయనించాలని సర్పంచ్ దెట్ల జానకి రాంబాబు అన్నారు. మోపిదేవి మండలంలోని కుక్కలిగడ్డ గ్రామ పంచాయతీ పరిధిలో అంబేద్కర్ జయంతి కార్యక్రమాలను సర్పంచ్ రాంబాబు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. బండికోళ్లంక గ్రామంలోని అంబేద్కర్ విగ్రహానికి, అలాగే కుక్కలిగడ్డ ఎస్సీ కాలనీ వద్ద గల విగ్రహానికి సర్పంచ్ రాంబాబు, ఎంపీటీ సభ్యురాలు దెడ్ల రాణి, మండల పరిషత్ కోఆప్షన్ సభ్యులు చందన రంగారావులు పూలమాలతో నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని అవనిగడ్డ మండల పరిధిలోని పులిగడ్డలో చలివేంద్రాన్ని ప్రారంభించారు. ప్రముఖ రైస్ వ్యాపారి కర్రా కోటేశ్వర ఆధ్వర్యంలో పంచాయతీ కార్యాలయం సమీపంలో చలివేంద్రాన్ని ఏర్పాటు చేసి బాటదారులకు, వాహనదారులకు చల్లటి మజ్జిగను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గుంటూరు పుణ్యశేఖర్, గుంటూరు పవన్ కుమార్, దెడ్ల నాగరాజు, గుంటూరు రాంబాబు తదితరులు మజ్జిగను పంపిణీ చేశారు. బీజేపీ రాష్ట్ర పార్టీ అధ్యక్షురాలు పురంధేశ్వరి ముస్లిం మైనార్టీల రిజర్వేషన్ రద్దు చేస్తా అనడం సమంజసం కాదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా మైనార్టీ విభాగం ప్రధాన కార్యదర్శి పఠాన్ కరీముల్లా ఖాన్ అన్నారు. ఈ సందర్భంగా పలువురు ముస్లిం నేతలు పురంధేశ్వరి వ్యాఖ్యలు తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ముస్లింలకు 4.5% రిజర్వేషన్లను ఎన్డీఏ కూటమి అధికారంలోకి రాగానే పురంధేశ్వరి రద్దు చేస్తా అనడం సమంజసం కాదన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం, క్రిస్టియన్ మైనార్టీలు తమ హక్కుల కోసం అందరూ సమిష్టిగా పోరాడటమే కానీ లొంగేది లేదన్నారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ముస్లిం మైనార్టీల మనోభావాలను కాపాడి గౌరవించారన్నారు. 4.5% రిజర్వేషన్లు ఇచ్చి తమకు సమాజంలో గౌరవప్రదంగా జీవించడానికి రాజశేఖర రెడ్డి హక్కులు కల్పించారని కొనియాడారు. మత్తత్వ పార్టీ అయిన బీజేపీ ముస్లింలు, క్రిస్టియన్ మైనార్టీల పట్ల ఆరోపణ చేస్తే సహించేది లేదన్నారు. ముస్లింల మనోభావాలు దెబ్బతినే విధంగా మాట్లాడిన పురంధేశ్వరి తక్షణమే బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మీడియా మిత్రులందరికీ ముందుగా నా నమస్కారాలు. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో మరి
కేంద్ర హోంశాఖ మంత్రి అయినటువంటి అమిత్ షా గారు, అలాగే మన ఆంధ్ర రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి గారు, అలాగే మరి గుంటూరు ఎంపీగా పోటీ చేస్తున్నటువంటి చంద్రశేఖర్ గారు మరి ముస్లిమ్స్ల పైన అనేక అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు. మరి ఈ అనుచిత వ్యాఖ్యలకు మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఎందుకంటే దివంగత నేత స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మాలాంటి పేద బడుగు బలహీన ముస్లిం సోదరుల్ని కనిపెట్టి ఆయన ఇలాంటి ముస్లిమ్స్ వర్గంలో ఎంతోమంది పేదవారు ఉన్నారు, ఇలాంటి వారికి చేయూతనివ్వాలని ఆ దివంగత నేత స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 4% రిజర్వేషన్ మా కోసం, మా ముస్లిం మైనార్టీల కోసం కల్పిస్తే ఈ రోజున వీళ్ళు ఏ విధంగా అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారో మీరందరూ చూస్తూనే ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో అందరం అన్నదమ్ములుగా, ఆంధ్రప్రదేశ్లోనే కాదు మన కేంద్రంలో కూడా మొత్తం అందరం అన్నదమ్ములుగా భాయిగా ఉంటుంటే విభజించు పాలించు అనే విధంగా ఈ రోజున కేంద్ర బీజేపీ వారు మరి మన ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలు ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయటం సబం కాదు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. రాబోయే కాలంలో జరగబోయే ఎన్నికల్లో మా సత్తా ఏంటో మేమేంటో మీకు తగిన బుద్ధి చెప్తామని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. విశాఖ జిల్లా గాజువాకలోని తుంగలం గ్రామంలో 69వ వార్డు టీడీపీ కార్పొరేటర్ కాకి గోవిందరెడ్డి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సుమారు 2000 మంది కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నా ప్రాణం ఉన్నంత వరకు తెలుగుదేశం పార్టీలోనే ఉంటానని అన్నారు. ఉద్దేశపూర్వకంగానే నాపై కొంతమంది కుట్ర పని తెలుగుదేశం పార్టీ నుంచి సస్పెండ్ చేయించారని, ఎంతమంది ఎన్ని కుట్రలు పనినా నా ఊపిరి ఉన్నంత వరకు నేను తెలుగుదేశం పార్టీలో ఉంటానని, నా రాజకీయ ఓనమాలు దిద్దిన పార్టీ తెలుగుదేశం పార్టీ అన్నారు. రాబోయే రోజుల్లో మన రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే మన అధినేత చంద్రబాబు నాయుడు, మన అభ్యర్థి పల్లా శ్రీనివాసరావును గెలిపించేందుకు మనమందరం కలిసికట్టుగా కృషి చేయాలని అన్నారు. ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు విశాఖపట్నం ఎయిర్పోర్ట్కి వస్తున్న సందర్భంగా నేను తెలుగుదేశం పార్టీలో గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు తెలుగుదేశం పార్టీ నాకు రాజకీయ భిక్ష పెట్టిన సందర్భంగా కొన్ని కారణాల వల్ల 2.5 సంవత్సరాల క్రితం నన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేసిన, నేను పార్టీకి వ్యతిరేకంగా కానీ ఏ పార్టీతో సంబంధాలు పెట్టుకోకుండా తెలుగుదేశం పార్టీ మళ్ళా పిలుస్తుందని చెప్పి వెయిట్ చేస్తూ నాకు ఇచ్చిన బాధ్యతను నిర్వహిస్తూ నన్ను ఎన్నుకున్న 69వ వార్డు ప్రజలకు నిరంతరం సేవ చేసుకుంటూ ప్రజల మధ్యన జీవిస్తూ ప్రజాభిమానం పొందిన నన్ను మరలా తెలుగుదేశం పార్టీ నా మీద పెట్టిన సస్పెన్షన్ ఎత్తివేయడం చాలా ఆనందదాయకంగా ఉంది. తెలుగుదేశం పార్టీ కోసం చివరి రక్తపోటు వరకు కష్టపడి పనిచేస్తానని, తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల విజయానికి కష్టపడి పనిచేస్తానని, రేపు రాబోయే రోజుల్లో అత్యంత ముఖ్యమైన కీలకమైన రోజుల్లో తెలుగుదేశం పార్టీ తీసుకున్న ఈ నిర్ణయానికి స్వాగతం పలుకుతూ తెలుగుదేశం పార్టీ పట్ల ఏదైతే నియమ నిబంధనలతో ఉన్నామో అదే నియమ నిబంధనలతో కొనసాగిస్తానని, తెలుగుదేశం పార్టీ ఆశయాలకు అనుగుణంగా తూచా తప్పకుండా పనిచేస్తానని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఈ రోజు నిర్వహించిన సమావేశంలో ఈ రోజు 69వ వార్డు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన నా అభిమానులు కానీ, తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ, సీనియర్ కార్యకర్తలకు కానీ అందరికీ ఒకటే విన్నపం చేశాం. అందరం కలిసి గాజువాకలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పల్లా శ్రీనివాస్ని, ఎంపీ అభ్యర్థి శ్రీభరత్ని గెలిపించుకోవాలని చెప్పి సందర్భంగా ఏకగ్రీవంగా తీర్మానం చేసి పిలుపునివ్వడం జరిగింది. ఈ సందర్భంగా మరి సాయంత్రం జరగబోయే ర్యాలీ ఏదైతే బైక్ ర్యాలీని దిగ్విజయంగా జరపాలని సుమారు 1000 మోటార్ సైకిల్తో ఎయిర్పోర్ట్ నుంచి పల్లా శ్రీను సభ వరకు జరపాలని చెప్పి నిర్ణయించుకున్నాం. ఈ కార్యక్రమంలో ప్రజలందరినీ పాల్గొవాలని చెప్పి, తెలుగుదేశం పార్టీ నాయకుల్ని సీనియర్లు అందరూ పాల్గొవాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మధ్యర మండలం సిద్దినేనిగూడెం గ్రామంలోని జన చైతన్య సేవా సంస్థ ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్ 133 జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా రిటైర్డ్ టీచర్ ఏడుకొండల రామారావు అంబేద్కర్ విగ్రహాలపైన స్లాబ్ వేయడానికి ₹1,00,000 విరాళంగా ఇస్తానని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు. ఇవి బులెటిన్ విశేషాలు. నమస్కారం.